మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కూడా షార్ట్లో మరొక అద్భుతమైన విషయం గురించి విని అందరికీ షేర్ చేద్దాం. ఈ మణి అంటే బాబా ఇచ్చట నుండి షిరిడీ పుణ్యక్షేత్రమైనది. 1912 సంవత్సరంలో శ్రావణ మాసంలో వేప చెట్టు క్రింద బాబాగారి పాదుకలు ప్రతిష్ఠ జరిగినది. అక్కల్ కోటకర్ మహారాజు గారి భక్తుడు భాయి కృష్ణాజీ ఆలీబాగ్కర్ షిరిడీలో బాబాగారిని పూజించి ఆయన జ్ఞాపకార్థం పాదుకల ప్రతిష్ఠ జరిపినారు. బాబాగారి యోగ శక్తిని, వేప చెట్టు గొప్పతనాన్ని తెలిపే ఈ శ్లోకాన్ని కూడా చెక్కినారు. సదా నింబవృక్షస్య మూలాదివాసాత్ సుధా శ్రావిణం తిక్తమప్య ప్రియంతం తరం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. బాబా రాజ్యభోగం కంటే దారిద్ర్యమే మేలని నుడివేడు వారు. దారిద్రుని స్నేహితుడు భగవంతుడే. బాబాదునులో అహంకారమును, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసే అల్లాయే యజమాని అనేవారు. బాబా సర్వజ్ఞుడు. సాయిబాబా పిచ్చి ఫకీర్లా కనిపించిన వారి దివ్యలీలలో ఆకాశంలో నక్షత్రాల వలె, సముద్ర తీరాన ఇసుక రేణువుల వలె, మనసులో పుట్టే ఆలోచనల వలె భక్తులకు అనుక్షణము అనుభవమవుతూ వారి హృదయాలను పులకంపచేస్తూ వారి సర్వజ్ఞత్వము అడుగడుగునా తొంగి చూస్తూ ఉంటుంది. దానిని గుర్తించుకోగలవారు ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. మనం చేసేది ఎవరికీ తెలియకున్నా మనకు మాత్రమే తెలుస్తుంది. అలా మనలో అన్నీ తెలుసుకునేది సాయియే. మనకున్న గర్వం కూడా ఒక దోషమే. ఎక్కడెక్కడ ఏ భక్తులు ఆపదల్లో ఉన్నారో, వారికి ఏమి జరుగుతున్నదో ఆయనకు తెలుసు. వాళ్లకు శ్రేయస్కరమైతే అట్టి ఆపదను నివారిస్తూ ఉండేవారు. మానవుల గురించే కాదు, సర్వ ప్రాణకోటి గురించి ఎప్పుడేమి జరుగుతుందో, ఏమి జరుగునున్నదో బాబాకు తెలుసు. సాయిబాబా ఏమి చేసినా, ఎంత చిన్న మాట చెప్పినా జరిగినదంతా స్పష్టంగా తెలిపి అలా చేస్తారనే భక్తుల అనుభవాలు నిరూపిస్తూ ఉండేవి. శ్రీ సాయిని నమ్ముకుంటే చాలు, ఏమీ కోరనక్కరలేదు. ఎప్పుడైనా ఆయన చేసినదే శ్రేయస్కరము, మనకు తోచింది కాదు. మన హృదయంలో శోకం లేకుంటే, మైల సోకినా బాబా పూజ అవసరం లేదు. వేరే గతి లేకుంటే తప్ప. వడ్డీ తీసుకోవడం మహాపాపమని, ఆచరించిన ధర్మమంతా వ్యర్థమైపోతుందని ఋషులు చెప్పేవారు. కానీ ఈ కలికాలంలో ప్రపంచమంతా వడ్డీపైనే ఆధారపడి ఉంది. మన ప్రవృత్తిని బట్టి బాబా లీలలు అనుభవం అవుతాయి. బాబా ఎప్పుడూ గుర్తుంచుకోవడానికి ఆయన ఫోటో దగ్గర ఉంచుకోవడం సమంజసమే. కానీ అది మాత్రమే చాలదు. రుణం అంటే ధనమే కాదు, మన కష్టసుఖాలు కూడా. పిరికివాడికి ఇహపరాలలో ఎక్కడా సుఖ శాంతులు ఉండవు. శాంతి, అహింస చాలా అవసరం. కానీ పిరికితనం మాత్రం అసహ్యకరమైన విషయం. సత్యానికి భిన్నంగా ప్రవర్తించే అల్లా కృపకు పాత్రులం కాలేము. సత్యమే సాధువుకు సర్వస్వం. ఏది మనదో అది మాత్రమే మన వద్ద ఉండును. ఏది మనది కాదు అది మాత్రము మన వద్ద ఉండదు. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.